కొనసాగించినప్పుడు ఈ భూమి మీద బ్రతుకుతున్న మనుషులు సంతోషాలు చూసి, వాళ్ళ బ్రతుకులో ఉన్న జ్ఞానాన్ని చూసి ఆశ్చర్యపోయి సంతోషపడ్డాడు. ఇలాంటి వాళ్ళు భూమిని నిందించాలని కోరుకున్నాడు. ఇలాంటి వాళ్ళు విస్తరించిన తర్వాత వాళ్ళ జీవితాల్లో ఉన్నటువంటి మలిన సంబంధమైన బ్రతుకులు చూసినప్పుడు, ఆ బానిసతో సంఖ్యలు చూసినప్పుడు వీళ్ళని ఎందుకు పుట్టించారని సంతాపం పడ్డాడట. ఆ సంఖ్యలు విడిపించడానికి పరలోకమందున్నటువంటి దేవుడు 2000 సంవత్సరాల క్రితం ఈ పాపపు బానిసతో సంఖ్యలు తెంపి మన జీవితాన్ని స్వాతంత్రాలుగా మనం నిలబెట్టాడు. సంఘంలో విశ్వాసులుగా మరలా ఏ దానినైతే విడిచిపెట్టామో దాన్ని మరలా మనం వేసుకుంటుంటే, ఆ రోజు మనుషుల్ని ఎందుకు పుట్టించానని ఏడ్చిన దేవుడు ఈరోజు క్రీస్తు ఏం చేస్తున్నాడు తెలుసా? ఎందుకు పుట్టాను రా వీళ్ళ కోసం అనేటట్లుగా చేస్తున్నారు. వీళ్ళ కోసం నేను ఎందుకు పుట్టాను అనుకుని బాధపడే స్థితికి తీసుకువెళ్ళిపోయాం. నేటికి 2000 సంవత్సరాల క్రితం అవుతుంది, 2000 సంవత్సరాలు అవుతుంది. ప్రారంభ శతాబ్దంలో క్రైస్తవుల జీవితాలు చూడండి. వాళ్ళ గురించి ప్రాణం పెట్టినటువంటి క్రీస్తుకి ఏమి ఇవ్వాలనుకున్నారు తెలుసా? మనకు నాకు చెప్పుకున్నట్టుగా ఇదిగో బంగారం ఇచ్చారు, సాంబ్రాన్ని ఇచ్చారు, బోలం ఇచ్చారు, మనం కూడా ఏదో కానుకలు పట్టుకెళ్దాం అనుకోలేదండి. వాళ్ళు ఏమనుకున్నారు తెలుసా? ప్రాణాల తృణప్రాయంగా ఇచ్చేయడానికి ఇష్టపడ్డారంట వాళ్ళు. నా క్రీస్తు కానుకగా నా బ్రతుకుని త్యాగం చేయాలనుకున్నారట. నా క్రీస్తుకి కానుకగా నా సంతోషాన్ని, ఆనందాన్ని హరింపజేసుకుని ఆయన పాదాల దగ్గర ఉండాలనుకున్నారట. నా క్రీస్తు గురించి, ఆయన రక్షణ గురించి, ఆయన లోకంలో పడినటువంటి పాటల గురించి వివరించిన జీవితాన్ని ముగించుకుందాం అనుకున్నారట. ఈరోజు క్రీస్తు ఈరోజు రాత్రి నీతో మాట్లాడుతున్నాడు. నేను ఎందుకు పుట్టానో తెలుసా? నువ్వేవో ఇస్తావని నేను రాలేదు ఈ భూమి మీదకి. ఏ రహస్యంగా అయితే ఈ పాపాలు చేస్తూ బానిసలుగా గడుపుతున్నావో, ఆ రహస్య పాపాల నుంచి, నీ పాపాల నుంచి బానిసత్వ సంఖ్యలు తెంపడానికి నేను వచ్చాను. ఇది నీకు అర్థమైతే ఈరోజు నీ బ్రతుకుని తెంపడానికి, నీ బ్రతుకులో ఉన్న బానిసత్వ సంఖ్యలు తెంపడానికి నేను ఇష్టపడుతున్నాను. ఇది నీకు అర్థమైతే దాస్యమనే కాడి కిందకి మరలా వెళ్ళొద్దని నేను హెచ్చరిస్తున్నాను. నిజమైన క్రిస్మస్ అంటే ఒకటే గుర్తుపెట్టుకోండి, క్రీస్తు ఎందుకు వచ్చాడో దాంట్లో ఉన్న సారాంశాన్ని గ్రహించి దాని ప్రకారంగా బ్రతికినప్పుడు దేవుడు సంతోషపడతాడండి. మనమందరం వెలుగులోకి వచ్చాం కదా. క్రీస్తు అలా కోరుకోవడం లేదు, నీలోకి వెలుగులా రావాలని కోరుకుంటున్నాడు ఆయన. ఆయనకు కావాల్సింది అది. మనమందరం క్రిస్మస్ సెలబ్రేషన్ అనేది మనం జరుపుకుంటున్నాం, కానీ దేవుడు అలా కోరుకోవడం లేదు, నీలో జరుపుకోవాలని కోరుకుంటున్నాడు దేవుడు. అది ఎప్పుడు జరుగుతుందో తెలుసా? నీ కాళ్ళు చేతులు బానిసతో బంధకాల నుంచి విడిపింపబడాలి. పరలోకమందున్నటువంటి దేవుడు నిన్ను నన్ను చూస్తున్నప్పుడు బాధపడ్డాడండి. వీళ్ళ బ్రతుకులకి ఇబ్బంది పడుతున్న పరిస్థితులను బట్టి ఆత్మ నశించినారు కనుకపోతే వీళ్ళ పరిస్థితి ఏంటనుకున్నాడు కనుక కొడుకుని భూమి మీదకి పంపించేశాడు మన కోసం. నా గురించి పుట్టాడనే ఆనందంతో ఉన్నామే మనం, మన గురించి చంపుకుంటున్నా బాధ ఆయనకుంది. మాకు రక్షణ వచ్చింది కదా, మాకు రక్షకుడు పుట్టాడని నువ్వు అనుకుంటున్నావు. నీకు రక్షకుడు పుట్టాడని నువ్వు ఆనందంగా ఉంటున్నా, ఆ రక్షకుడిని రక్షణ రప్పించడానికి చంపేసుకుంటున్నాను అనుకున్న విషయం ఆయనకు తెలుసు. నా బ్రతుకులో ఉన్నటువంటి ప్రతి దాన్ని చూపించి నాకు రక్షణ రప్పించడానికి నా పాపాన్ని కడిగేశాడు అనుకున్నావు కదా. ఎలా కడిగాడైనా నీ పాపాన్ని? ఆయన కొడుకుని చంపుకుని వచ్చిన రక్తంతో నీ పాపాలు కడిగాడు, నా పాపాలు కడిగాడు, మనందరి పాపాలు కడిగాడు. నేటికి 2000 సంవత్సరాలు అవుతుంది. పండగలు చేసుకుంటూనే సాగించేద్దామా జీవితాన్ని? పండగలు చేసుకుంటూనే సాగించేద్దామా? ఇదే పండగ సందర్లో ఉంటున్నప్పుడు నిజమైన మార్పు లేకుండా ఈ పరిస్థితుల్లో ఉంటే క్రీస్తు వస్తే, ఏ క్రీస్తు పుట్టాడని ఆనందంగా ఉంటున్నావో, సంతోషంగా ఉంటున్నావో, అదే క్రీస్తు నీ దగ్గర ప్రత్యక్షమైతే ఏంటి నీ జీవితం? ఇప్పుడన్నా ప్రశ్నించుకున్నావా? భక్తుడి ఆలోచనలు ఎలాగుంటాయి తెలుసా? గందరగోళంగా ఉంటున్న పరిస్థితుల్లో ఒక్కడే నిలబడిన గుండెలు దడ కొట్టుకుంటుంటాయండి. ఎందుకో తెలుసా? ఇలాంటి దారుణమైన పరిస్థితుల్లో ఉంటే ఒకవేళ క్రీస్తు వస్తే నా బ్రతుకు ఏమైపోతుంది అని అక్కడి నుంచి తప్పించుకోవడానికి ఇష్టపడుతుంటాడండి. ఈరోజు ఈ సందర్లోనూ, ఈ ఆర్భాటాల్లోనూ, ఈ చక్కటి పండగ వాతావరణంలో ఉంటున్న మనము మన జీవితాలకు అర్థం తెలుసుకోకుండా బ్రతికేమనుకోండి, అర్థం తెలియకుండా బ్రతికినటువంటి జీవితం ఒకరోజు అర్ధాంతరంగా ముగిసిపోయే రోజుగానే వచ్చిందంటే గుండెలు బాదుకుంటాం ఆ రోజు. ఎందుకంటే మనం ఎంత బాగా చేసినా దేవుడు ఎప్పుడు ఇష్టపడతాడో తెలుసా? దేవునికి ఘనంగా ఉన్నప్పుడు మాత్రమే ఇష్టపడతాడు. పరిశుద్ధ గ్రంథంలో రాయబడిన మాట్లాడి తెలుసా? మనుషులకి ఘనమైంది, దేవుడికి అసహ్యమైంది అని చెప్పాడు. అలా చేసుకోవద్దండి, అది చేసుకోవచ్చు. దాంట్లో ఉన్న భావాన్ని గ్రహించి నువ్వు చేయి, ఆనందంతో ఉబ్బి తబ్బిబ్బైపోతాడు దేవుడు. మన జీవిత గమ్యమేటో తెలుసుకుని చెయ్యి.
పరలోకమందున్న దేవుడు మురిసిపోతాడు. నా కొడుకుని ఎందుకు చంపుకున్నానని ప్రశ్నించాడంటే, ఆయన కొడుకుని ఎందుకు చంపుకున్నాడు, ఎందుకు ఈ భూమి మీద పుట్టించాడు తెలుసా? ఒకడు చనిపోతే కోట్ల మంది పిల్లలు నాకు వస్తారు అనుకుని కొడుకుని తృణప్రాయంగా అప్పగించాడండి మనకి. ఆ రక్షణ నీ ముందుకు వచ్చి నిలబడినప్పుడు హ్యాపీ క్రిస్మస్ అంటూ ఆ గోలలో ఆ అల్లర్లోను ఒకవేళ ఇదే పదాన్ని ఉచ్చరిస్తే, ఒక చిత్తశుద్ధి కలిగినటువంటి విధానం నీ దగ్గర లేకుండా, ఆ పదాలు కానీ నువ్వు ఉచ్చరిస్తే నీ మార్పు లేకుండా నీకు ఏమాత్రం ఉపయోగం తీసుకొచ్చేది ఉండదు. హ్యాపీ క్రిస్మస్ ఎప్పుడో తెలుసా? క్రీస్తు నాలో పుట్టినప్పుడు హ్యాపీ క్రిస్మస్. క్రీస్తు నా జీవితంలోనికి నేను రప్పించుకునే స్థితి నేను కలిగించినప్పుడు హ్యాపీ క్రిస్మస్. నాలో ఉన్నటువంటి బానిసత్వ సంఖ్యలు తెగిపోయినప్పుడు హ్యాపీ క్రిస్మస్. నాలో ఉన్నటువంటి బానిసత్వ అలవాట్లన్నీ నా నుంచి విడివేరిపోయినప్పుడు అది హ్యాపీ క్రిస్మస్. ఇవన్నీ నాలో పెట్టుకుని పైకి మాత్రం హ్యాపీ క్రిస్మస్ అంటే, పరలోకమందు ఉన్న దేవుడు నీ బ్రతుకుని చూసి హ్యాపీగా లేడు, మారాలని కోరుకుంటున్నాడు. ఈ వేదికలు ఎందుకు వేయబడ్డాయి తెలుసా? మనం అందరం ఎంజాయ్ చేయడానికి, లేదంటే సంతోషంగా కేరింతలు కొట్టడానికి మాత్రం కాదు. ఇది ఏదో ఒక విధంగా నేను ఇక్కడికి రప్పించాలి,